గొల్లపూడిలో విజయవాడ ఉత్సవ నిర్వహణకు అడ్డంకులు తొలగాయి. గొల్లపూడి ఆలయ భూములపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై సీజే ధర్మాసనం స్టే విధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్, గొల్లపూడి ఆలయ భూములపై హైకోర్టు సీజే ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల సారాంశం ఏంటి? ఈరోజు గొల్లపూడిలో జరుగుతున్నటువంటి విజయవాడ ఉత్సవానికి కొంత ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోయాయని చెప్పుకోవచ్చు. నిన్న సింగిల్ జడ్జి ఆ ప్రక్రియని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రక్రియని నిలువరించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు ఒక వేడుక నిర్వాహకులు ఈ రోజు హైకోర్టులో డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆదేశాలపై స్టే విధిస్తూ ఈరోజు డివిజన్ బెంచ్ ఉత్తర్వుల్లో జారీ చేసింది. ఒకసారి పూర్వపరాల్లోనికి వెళ్ళినట్లయితే ఈ ఏడాది ప్రత్యేకంగా ప్రభుత్వం విజయవాడలో జరుగుతున్నటువంటి దసరాకు అదనపు హంగులు తెచ్చేందుకు నిర్ణయించింది. దీంట్లో భాగంగా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించాలని ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. దాంట్లో మొత్తం 4-5 ప్రాంతాల్లో ఈ విజయవాడ ఉత్సవ్ని అంటే కేవలం ఈ దసరా జరుగుతున్నటువంటి కొండ మీద జరుగుతున్న వేడుకలు మాత్రమే కాకుండా సినీ తారల సందడి, అదే విధంగా అదనపు హంగులతోటి ఆటలు పాటలు అనే ఉత్సవాన్ని ఒక మైసూరు ఉత్సవాల తరహాలో ఇక్కడ 11 రోజులు ఈసారి 11 రోజులు ఈ ఉత్సవాలు కూడా జరపాలి. ఇక్కడ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా దసరాకు నగరానికి వస్తూ ఉంటారు. వారి అందరికీ పండుగని ఒక నూతన వాతావరణంలో చేసుకునే విధంగా ఉండే తరహాలో ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే గొల్లపూడిలో జరుగుతున్నటువంటి దాంట్లో దేవాదాయ శాఖకి చెందినటువంటి భూములు సంబంధించి లీజుకి తీసుకొని దాంట్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇది వాణిజ్య అవసరాలకు వినియోగిస్తూ ఉన్నారు, నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారని పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్ పై విచారించినటువంటి సింగిల్ జడ్జి నిన్న ఇతర కారణాలకు ఉపయోగించకూడదు, కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వాటికి మాత్రమే వినియోగించాలి అని ఇటు పిటిషన్ తరపు న్యాయవాది వాదనలతోటి ఏకీభవించారు. అయితే ఈ రోజు మొత్తం ఇటు దైవ కార్యానికి వీటికి వినియోగిస్తూ ఉన్నారు. అదే విధంగా మొత్తం వాటి నిర్వహణకు సంబంధించి సుమారు 45 లక్షల రూపాయలు ఇటు దేవాదాయ శాఖకు లీజుకు ఇచ్చినందుకు వారికి నగదు రూపంలో ఇస్తూ ఉన్నారని, మళ్ళీ ఈ ఒక నెల తర్వాత అంటే ఈ లీజు పీరియడ్ తర్వాత మళ్ళా ఇటు దేవాదాయ శాఖకే భూమి అప్పగిస్తామని అందులో ఉందని ఇటు కమిటీ తరఫున న్యాయవాది తెలిపారు. అందులో ఈ దేవాదాయ శాఖకు వస్తున్నటువంటి ఆదాయం ఇప్పుడు ఆ భూమి రెంట్ ఇవ్వటం ద్వారా వస్తున్నటువంటి ఆ లీజ్ ద్వారా వస్తున్న ఆదాయం తగ్గిపోతుంది. ఇది కూడా మంచి కార్యక్రమం రూపంలోనే ఈ దేవునికి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ విజయవాడ ఉత్సవ్ అనేది ఈ పండగ సందర్భంగా జరుపుతున్న కార్యక్రమాల నేపథ్యంలోనే హైకోర్టు పరిగణించి నిన్న సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్స్ పైన స్టే విధిస్తూ విజయవాడ ఉత్సవాన్ని జరుపుకునేందుకు అనుమతులు ఇచ్చినట్టు అంటే అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు ఉత్సవాన్ని ఏదైతే నిర్దేశిత ప్రాంతాలు ఉన్నాయో అన్నింటిలో జరుపుకునేందుకు అవకాశం ఉంది. అశ్విని, ధన్యవాదాలు జయప్రకాష్.